ఆ జిల్లాలో అధికార పార్టీలు చేరేందుకు క్యూలు కడుతున్నారు వైసీపీ నేతలు. కౌన్సిలర్ల నుంచి బడా నేతల వరకు ఎప్పుడెప్పుడు సైకిల్ ఎక్కుదామా అంటూ ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఓ ఎంపీ పసుపు కండువా కప్పుకోగా మరో ఎమ్మెల్సీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో అయితే వైసీపీ దాదాపు క్లీన్ అయిపోయినట్లే. ఎన్నికలకి ముందు వైసీపీ గెలుపు కోసం ఆరాటపడ్డ ఆ నేతలంతా ఇప్పుడు రూట్ మార్చేశారు. ఓ ముగ్గురు నేతలకి మాత్రం నో ఎంట్రీ అంటున్నారట ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ నేతలెవరు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సింహపురి పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. ఎప్పుడే నేత ఏ పార్టీలో ఉంటారో ఎవ్వరూ ఊహించలేరు. అధికారంలో ఉన్న పార్టీ వైపు నేతలెప్పుడు మొగ్గు చూపుతూ ఉంటారు. ఎన్నికలు ముగిసి పట్టుమని 100 రోజులు కూడా కాలేదు. కానీ కూటమి వైపు వైసీపీ నేతల చూపు ఎక్కువయింది. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల నుంచి బడా నేతల వరకు ఇప్పుడు పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇలాంటి చేరికలకు కేంద్ర బిందువైంది. ఇప్పటికే వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ యాదవ్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తిలు బయటికొచ్చారు. పదవులకు రాజీనామా చేసేశారు. బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ ఇద్దరు నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నేతలు. బీదా మస్తాన్ రావు వైసీపీని వీడి టీడీపీలో రావడంతో కావలి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బల్లి కళ్యాణ్ చక్రవర్తి త్వరలోనే కూటమి నుంచి టీడీపీలో కానీ జనసేనలో లేదంటే బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇండైరెక్ట్ గా జెడ్పీటీసీలకు క్లాస్ పీకారు. గత ప్రభుత్వం హయాంలో నెల్లూరు జిల్లాలో జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ హయాంలో ప్రజలకు మీరేం చేశారని, ఇప్పుడైనా అందరూ కలిసి నడిస్తే ప్రజలకు సేవ చేయొచ్చని ఆనం చేసిన వ్యాఖ్యలు కొంత ఫలించాయి. దీంతో అనేక మంది జెడ్పీటీసీలు పార్టీ మారేందుకు సిద్ధమై టీడీపీ ముఖ్య నేతలను కలుస్తున్నారని టాక్. మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు వస్తాయి. మొత్తం 54 డివిజన్ల కాను గతంలో వైసీపీ అన్ని స్థానాలను గెలుచుకుంది. ఎన్నికలకు సరిగ్గా 16 నెలల ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకత్వాన్ని విభేదించి టీడీపీలోకి చేరిపోయారు. ఆ సమయంలో తనతో పాటు నడిచిన నేతలకు ప్రాధాన్యమిచ్చారు శ్రీధర్ రెడ్డి. రూరల్ పరిధిలో 26 కార్పొరేటర్లుండగా వారిలో 13 మంది వరకు శ్రీధర్ రెడ్డి వెంటే కొనసాగారు. అయితే అప్పట్లో అధికార వైసీపీ ఎంపీ, రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కొంతమంది కార్పొరేటర్లను నయానో భయానో ఒప్పించి ఆయనతో తీసుకెళ్లారు. ఆ సమయంలో టీడీపీ ఓటమికి, వైసీపీ గెలుపునకు ఆ నేతలంతా గట్టిగా పనిచేశారు. అయినా నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు. అటు మేయర్ స్రవంతి కూడా వైసీపీకి రాజీనామా చేసి అనుమతిస్తే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని ప్రకటించారు. కానీ కార్పొరేషన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి ఫోర్జరీ సంతకాల కేసులో మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ కీలక నిందితుడు కావడంతో అతనితో పాటు మరో 2 కార్పొరేటర్లకు నో ఎంట్రీ చెప్పేశారు శ్రీధర్ రెడ్డి. మిగిలిన కార్పొరేటర్లందరూ రూరల్ కార్యాలయానికి క్యూ కట్టి మరీ టీడీపీ కండువాలు వేసేసుకున్నారు. తనను నమ్ముకొని ముందు నుంచి నడుస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్కు ఎక్కడ ప్రాధాన్యత తగ్గకుండా, కొత్తగా వచ్చిన నేతలకు ఎక్కడ అవమానం జరగకుండా చూసుకుంటారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోయింది. కొంతమంది వైసీపీ ముఖ్య నేతలు కూడా ఎన్నికలు ముగిశాక బహిరంగంగా క్షమాపణలు చెప్పి మరీ శ్రీధర్ రెడ్డి పంచన చేరిపోయారు. దీంతో ఇక్కడ కోటంరెడ్డి మార్క్ రాజకీయం భారీగా పనిచేసిందని చెప్పొచ్చు. మరోవైపు మంత్రి నారాయణ సైతం నెల్లూరు సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కీలకంగా పనిచేసిన దాదాపు 18 మంది కార్పొరేటర్లు నారాయణ చెంతకు చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ 4-5 కార్పొరేటర్లు టీడీపీ నేత నారాయణ ముఖ్య అనుచరులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరు కూడా త్వరలోనే టీడీపీ కండువాలు వేసుకోబోతున్నారని సమాచారం. దీంతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వబోతోంది.
అటు వైసీపీ ఓటమి పాలయ్యాక జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే కీలక నేతలు కనుమరుగయ్యారు. నెల్లూరు సిటీ నుంచి ప్రమోషన్ పై నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఓటమి తర్వాత అటు నుంచి అటే చెన్నైకి మకా మార్చేశారని అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఆదాల ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మినహా మిగిలిన ఏ నాయకులు వైసీపీలో కనిపించడం లేదు. కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు తళుక్కుమని మెరుస్తున్నాడు. ఒకరిద్దరు నేతలు కనిపిస్తున్న యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడం లేదు. దీంతో ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా నానా యాగి చేసిన వైసీపీ క్యాడర్ ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతుందంట. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జిల్లాలో కీలక నేతైన బీదా రవిచంద్రను కలిసేందుకు ఆ నేతలంతా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారని వినికిడి. ఇదిలా ఉంటే కూటమిలోని కార్యకర్తలు మాత్రం కొంత నిరుత్సాహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ వైసీపీని గట్టిగా ఢీకొని కూటమి గెలుపు కోసం తామంతా అవమానాలు భరించి పనిచేస్తే ఇప్పుడు వైసీపీ నుంచి ఆ నేతలకు ఎలా పార్టీలో చేర్చుకుంటారని మదన పడుతున్నారంట. ఈ విషయం పైకి చెప్పుకోలేక, తమతో నడిచే పార్టీ శ్రేణులకు సర్ది చెప్పలేక ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. మరోసారి వచ్చే కార్పొరేషన్, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసేలా ఆ పార్టీ నాయకత్వం గట్టిగా అడుగులు వేస్తోంది. ఏదేమైనప్పటికీ కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా భావించే నెల్లూరు జిల్లాలో వైసీపీ గోడలు బద్దలయ్యాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొద్ది గొప్ప నేతలు అక్కడే ఉంటారా, పార్టీ మారుతారా వేచి చూడాల్సిందే.